యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. ఇంకా యేసుని గురించి ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరిని గూర్చి చెప్పితునో ఆయనే ఈయన అంటున్నాడు. యోహాన్ అంటున్నాడు, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను అని ఇక్కడ యోహాను యేసును గురించి అక్కడ తన యొద్ద ఉన్న జనులకు పరిచయం చేస్తున్నాడు. మరి ఇంకా ఏం యోహాను సాక్ష్యం ఇస్తూ, ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని అన్నాడు. ఇంకా యోహాను యేసును గురించి ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, బైబిల్ చెప్తున్నమాట, లోకాసువార్త 3వ అధ్యాయంలో, ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయి ఉండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా, యోహాను నేను నీళ్ళలో నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని అందరితో చెప్పాను. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కనుక ఎవరైతే నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని యోహానుకు తండ్రి అయిన దేవుడు ఇచ్చిన సాక్ష్యము. అదే విషయం ఇక్కడ బైబిల్లో మనకు స్పష్టంగా రాయబడింది. ఆమేన్.